ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రాముఖ్యమైన త్రిత్వములో ఉన్న ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి మనము ఈ రోజున జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఈ వ్యక్తి ఎవరో కాదు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. ఇక్కడ త్రిత్వమైన దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ త్రిత్వము అంటే, ఒకటి తండ్రి, అట్లాగే 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ అనే దేవుడు త్రిత్వములో ఒక భాగంగా ఉన్న ఈ పరిశుద్ధాత్మను గురించిన గ్రహింపులోనూ పరిశుద్ధాత్మను గురించిన భిన్న బోధల వల్ల పరిశుద్ధాత్మ గ్రహింపలేని స్థితి, బోధల ద్వారా పరిశుద్ధాత్మ అంటే ఇంతేను అని పరిమితంగా గుర్తించే స్థితి, అంతేకాదు పరిశుద్ధాత్మను గురించిన లోతైన జ్ఞానంలోనికి వెళ్ళలేని స్థితి. దీనివలన పరిశుద్ధాత్మను గురించిన గ్రహింపు మనలో ఉండకపోవడం చేత భిన్న అభిప్రాయాలకు, భిన్న ఆలోచనలు, భిన్న తలంపులు, అనేక రకాలైన అవిశ్వాసాలు ఇలాంటివి చాలా ఉంటా ఉన్నాయి. కాబట్టి ఈ అనుభవం అనేది వాస్తవానికి ఆత్మీయమైన అనుభవం అనేది ఆత్మీయంగా లోతులలోకి వెళుతూ ఉన్న కొద్దీ తెలుస్తూ ఉంటుంది. అయితే బోధ విషయంలో కూడా వాళ్లకు తెలిసిన లోతులను బట్టి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అయితే విశ్వాసులమైన మనము కానీ, బోధకులమైన మనము కానీ ఆ బోధకు సంబంధించి లేదా మనం తెలుసుకునే విషయాలకు సంబంధించిన గ్రహింపు కోసము ఎల్లప్పుడూ లేఖనాలను పరిశోధన చేసేవాళ్ళుగా ఉండాలి. చూడండి, మొదటిదిగా మనందరి దగ్గర బైబిల్ గ్రంథం ఉంది. మరి ఆ బైబిల్ గ్రంథము పరిశుద్ధాత్మను గురించి ఏమి తెలియజేస్తుంది, ఏమి చెప్తుంది అనే గ్రహింపులోనికి మనము వెళ్ళటానికి బైబిల్ గ్రంథమే మన దగ్గర ఉన్నప్పుడు మనము లోతైన అధ్యయనంలోనికి వెళ్ళాలి. ఒకటి. తర్వాత బోధించే అనుభవంలో మనము ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ గ్రహింపు మన మేధస్సు పరిమితులకు లోనైన విధంగా బోధించటం మాత్రమే కాదు, కానీ దైవ జ్ఞానాన్ని గ్రహించి సంపూర్ణమైన జ్ఞానాన్ని గ్రహిస్తూ బోధించాలి తప్ప మనకున్న పరిమితమైన జ్ఞానముతో అంతవరకే పరిశుద్ధాత్మ ఇంతవరకే అనే పరిమితులతో బోధించకూడదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న చిన్న మాట కూడా ఎంతో లోతైన అర్థం ఉంటుంది. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ త్రిత్వములో ఉన్న దేవుని గురించిన గ్రహింపు ఇంకా ఎంతో ఉంటుంది. కాబట్టి మనకు తెలిసినది చాలా తక్కువ, తెలియవలసింది చాలా ఎక్కువని, మనకు తెలిసిందే వాస్తవమని, ఇంకా తెలిసే మిగతాదంతా కాదని, ఆ విధమైన దురాభిప్రాయాలలోనికి వెళ్లకుండా ఉండటం చాలా బోధకులుగా మనకు మంచిది. విశ్వాసులముగా మనము పరిశోధన చేసుకోవటం అవసరం. చూడండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10 నుండి 11. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదయ సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో
వాక్యమును అంగీకరించి బెరయా సంఘము వాళ్ళు చేస్తూ ఉన్న పని ఏంటంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించారు చెప్పేవాళ్ళది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు చూడండి. అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చిరి. కాబట్టి విశ్వాసులముగా మనము ప్రతి దినము బోధింపబడిన తరువాత అది నిజమా, ఇది ఖచ్చితమేనా, ఒకవేళ ఇంకా లోతైన అనుభవం ఉన్నదా అనే విషయం కొరకై మనము వాక్యాన్ని పరిశోధించాలి ప్రతిరోజు. కేవలము వినిన దానిని బట్టి సంపూర్ణమైన విశ్వాసంలోనికి రావటం కాదు, ఆ విధమైన అనుభవంలో ఉండటం కాదు కావాల్సింది. ప్రతిరోజు కూడా వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఇది అవునా ఇది కాదా, ఒకవేళ చెప్పబడిన దాంట్లో ఏదన్నా పరిమితులు ఉన్నాయా, సంపూర్ణంగా లేదా, ఇంకా ఏ విధంగా ఉన్నది ఏమిటి, ఇంకా తెలుసుకోవాలని ఆసక్తితో తెలుసుకుంటూ ఉన్నట్లయితే మనకు గ్రహింపు ఇంకా లోతైన అనుభవంలోనికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ పరిశుద్ధాత్మను గురించి మనం చాలాసార్లు దురభిప్రాయము ఉంది. భిన్న బోధల ద్వారా పరిశుద్ధాత్మ అంటే ఇదే అని, కొంతమందికి అసలు పరిశుద్ధాత్మ లేదేమో అనే సందేహము కల్పించే విధంగా బోధ రక్షింపబడినా కూడా, అట్లాగే ఇదిగో ఇవి చేస్తేనే పరిశుద్ధాత్మ, ఇవి చేయకపోతే పరిశుద్ధాత్మ లేనట్లు అని చెప్పే రకరకాలైన బోధలు, వీటి వలన విశ్వాసులు కొన్ని పరిమితమైన ఆలోచనలను కలిగి ఉండే అనుభవంలోనికి వెళ్లకుండా మనమే పరిశోధించుకోవాలి. చెప్పిన విషయాలను నమ్మాలి, విశ్వసించాలి. అంతకు మించి ఉందేమో లేదో అని బెరయా సంఘం వారి వలె మనము బోధించుట అనేది బెరయా సంఘం వలె పరిశోధించుట అనేది ప్రాముఖ్యమైన విషయం. సరే, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించుటతోనే రక్షణ కార్యము ప్రారంభమవుతుంది. పరిశుద్ధాత్మ ఉన్న అనుభవం ఉంటేనే రాకడలో ఎత్తబడతాం. పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవునిలో ఒక భాగము. పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి లేదా ఒక ప్రభావము, కొంత సమయంలో ఉండి కొంత సమయంలో వెళ్ళిపోయేది కాదు. పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి, అతను మనలోనికి వస్తాడు, వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళడు. కాబట్టి ఎవరైతే మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్తిస్మ అనుభవంలోనికి వెళతారో వారిలోనికి పరిశుద్ధాత్మ వరములాగా వస్తుంది అని అపోస్తుల కార్యములు 2:38 చెప్పబడింది. ఇక వచ్చిన తర్వాత తిరిగి పోవడం అనేది ఉండదు, ఒకవేళ మనము వెళ్ళగొడితే తప్ప. కొన్ని సమయాల్లో మనము జీవితము మార్చుకోక వెళ్ళగొట్టే వాళ్ళంగా ఉండొచ్చు, కానీ ఆయన వచ్చింది వెళ్ళటానికి కాదు, ఆయన మనలోనే ఉండడానికి. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుంచి చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎప్పుడును ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యు స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను, ఆయన వ్యక్తి పరిశుద్ధాత్మ, ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలోనే ఉండును, మీలో ఉండును. మిమ్మను అనాథలుగా విడువను, మీ వద్దకు వద్దును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఆయన మనలోనికి వచ్చిన తరువాత ఆయన మనలోనే నివసిస్తాడు, మనలోనే ఉంటాడు. కాబట్టి ఆయన మనలను విడిచిపెట్టడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే
వెళ్ళేది కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనలోనే ఉంది పరిశుద్ధాత్మ. ఎక్కడో పరిశుద్ధాత్మ కోసము ప్రయాసపడి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనలోనే ఉంది, చూడాలి. సరే, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ మనలోనికి ఎట్లా వస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. చూడండి, ఈ సమయంలో 2:38 అపోస్తలుల కార్యములు 2:38 అపోస్తలుల కార్యములు 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. అట్లాగే మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను, చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాలు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. కడుపులో నుండి జీవ జల నదులు పారును. ఎవరొస్తే? పరిశుద్ధాత్మ వస్తే. ఇక ఆయన ఎల్లప్పుడూ వెళ్ళేవాడు కాదు. కాబట్టి ఈ 2 వచనాలు పరిశుద్ధాత్మ వెళ్ళేది కాదు అనే విషయాన్ని మనకు తేటగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇక పరిశుద్ధాత్మ ఎప్పుడొస్తాడో ఇందాక చూశాం కదా, మారు మనసు అనుభవము తప్పనిసరి. మారు మనసు అంటే నేను దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాను అనే పశ్చాత్తాపముతో హృదయ పరివర్తన కలిగి యేసుక్రీస్తు ప్రభువారి చెంతకు, ఆయన శిలువ చెంతకు చేరి, నీ రక్త ప్రోక్షణలో ప్రభువా నన్ను కడిగి పవిత్రపరచుమని వేడుకొనుట ద్వారా పాప క్షమాపణ పొంది తద్వారా మనము తద్వారా బాప్తిస్మము పొందుట వలన పరిశుద్ధాత్ముడు వరముగా మనలోనికి వస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడని ప్రయాసపడాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు అంటే కొన్ని పరిమితులకు లోనై ఉన్నాడు అని అనకండి. ఎవరు రక్షింపబడినా సరే వాళ్ళల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా లేదని చెప్పినా సరే వాక్యం చూయించండి, నిశ్చయంగా ఆయన మీలోనే ఉన్నాడు. అయితే మీరు మారు మనసు, పాప క్షమాపణ, అట్లాగే బాప్తిస్మము పొందే అనుభవంలో ఉండాలి. దానినే రక్షణ అంటారు. దానినే ఇంకొక రకంగా నూతన జన్మ అనుభవం అంటారు. దానినే యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వచ్చుట అంటారు. తద్వారా మనము రక్షణలోనికి వస్తాం. ఫలితంగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళడు. అయితే ఈ సమయంలో చాలాసార్లు మనము కన్ఫ్యూజ్ అయ్యే విషయాల్లోకి వచ్చినప్పటికీ 2 మాటలు బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం. ఒకటి చూడండి, ఇందాక చూసాం కదా, అపోస్తుల కార్యములు 2:38 చూసాం, పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము చివరి భాగం చదువుతున్నాను. అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మ వరముగా వచ్చింది. పౌలు భక్తులు ఇక్కడ చెబుతూ ఉన్నది ఏంటంటే ఆత్మ పూర్ణులై ఉండుడి అంటే ఆత్మతో నింపబడి మన ప్రాణము, మనస్సు, సమస్తము ఆత్మ ఆధీనములో ఉండి ఆత్మ నడిపించే విధంగాను, ఆత్మ బోధించే విధంగాను, ఆత్మ ఆవరింపులో ఉండే విధంగా ఉండుట అనేది ప్రాముఖ్యమైనది. అంటే పరిశుద్ధాత్ముడు మనలో వరముగా వస్తాడు. కానీ చాలాసార్లు క్రైస్తవులు మనం చేసే పని ఏంటంటే ఆ వచ్చిన పరిశుద్ధాత్మను గ్రహించక
ఆయన ఆధీనంలోనికి వెళ్లకుండా ఆయన మన ఇష్టానుసారము మనము ఆయనకు వ్యతిరేకంగా జీవించుట చేయుట అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ నింపుదల అనుభవంలోనికి వెళ్ళింది. ఆత్మ నింపుదల అంటే ఆయనకి హెడ్షిప్ ఇవ్వటం, ఆయనకు శిరసత్వం ఇవ్వటం. ఆ అనుభవంలో క్రైస్తవులము ఉండకపోవచ్చు, కొంతమంది, అందరు కాదు. కాబట్టి ఆ అనుభవము ఉండటం అనేది ముఖ్యం. అంటే ఆత్మ వరముగా పొందుట, ఆత్మతో నింపబడుట. తర్వాత వీడియోలో చూద్దాం. ప్రస్తుతం మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్న విషయం ఏంటంటే, ఒకటి, పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఒకరు, ఆయన దేవుడు, ఆయన ఒక వ్యక్తి, ఆయన మనలోనికి వస్తాడు, వస్తే తిరిగి వెళ్ళడు. కాబట్టి ఆయన మనలోనే ఉంటాడు, ప్రాముఖ్యమైన విషయం. అయితే ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వరములాగా ప్రవేశించిన తర్వాత ఆయన ఆధీనంలోనికి వెళ్ళుట అనేది ప్రాముఖ్యమైన సత్యం. ఆ అనుభవంలో ఉండుట అనేది ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మను గురించిన పరిమితమైన బోధల వలన మనము, విశ్వాసులమైన మనము, బోధకులమైన మనము సహితము పరిమితమైన గ్రహింపు ఉండకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసము ఏ విధంగా బెరయా వాళ్ళు పౌలు శీలలు చెబితేనే అది నిజంగా ఆ విధంగా ఉందా అని పరిశోధిస్తూ వచ్చారో, మనము కూడా పరిశుద్ధాత్మను గురించి లేదు మరి ఏ బోధన గురించి అయినా సరే మన వద్దకు బోధ వచ్చినప్పుడు అది నిజమేనా, అంతవరకేనా, వాళ్ళు చెప్పినంత పరిమితమేనా, ఇంకా ఎక్కువ ఉందా, ఇంకా ఉందా, ఇంకా ఉందా, ఇంకా ఆ బోధ ప్రకారం మనము కొన్ని రకాలైన హద్దులు గిరులు గీసుకొని ఉండకపోకుండా సంపూర్ణమైన గ్రహింపులోకి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము విశ్వాసులకి, బోధకులకు సహితం. కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి మనం వెళదాం. కొన్ని రోజులు మనము ఈ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాం. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధాత్మను గురించిన గ్రహింపు కొరకై తండ్రి మీరు మాకు దయచేసిన ప్రేరణను బట్టి స్తుతిస్తూ ఉన్నాము. కొన్ని దినాలు పరిశుద్ధాత్మను గ్రహించే అనుభవంలోనికి వెళ్ళుట కొరకై ప్రభువా మాకు మీరు సహాయం చేయమని వేడుకుంటూ, దేవా వచ్చిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వెలిగింపును, ప్రభువా పరిశుద్ధాత్మను చూసే అనుభవాన్ని దయచేయమని వేడుకుంటూ, దేవా వారు వెళుతూ ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా చాలినంత దేవుడుగా మీరు వాళ్ళలోనే ఉన్నారు. కాబట్టి వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.